Welcome to the orientation session. So, UPSC Civil Service Examination and Notification regular వస్తుంది కాబట్టి you must have been aware of this examination. ఎలాగైతే UPSC EPF CSC నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో CSC తో పాటు వేరే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. సో అటువంటి నోటిఫికేషన్స్ ఒక నోటిఫికేషన్ EPFO. EPFO ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఇయర్ 2025 లో UPSC అనేది EPFO కి రిలేటెడ్ అయిన 2 పోస్ట్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదే EO అండ్ APFC. EO అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్. ఇది ఒక సెపరేట్ ఈ రెండు సెపరేట్ పోస్ట్ కాదు. EO అనేది ఒకటే పోస్ట్. The same person will serve as EO for certain amount of time and the same person next tenure lo will serve as AO. So it is the same post. The next post is APFC. Adili Assistant Provident Fund Commissioner. మీరందరూ ఆల్రెడీ UPSC CSC కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి you must have known IAS, IPS ఇవన్నీ. So these are level 10 cadre jobs. This is the pay level 10 అన్నమాట. So సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని పే లెవెల్స్ లో ఉంటాయి. పే లెవెల్ 1, 2, 3 అలా. సో APSC అనేది పే లెవెల్ 10 cadre జాబ్. అలానే EO వచ్చేసి పే లెవెల్ 8 cadre జాబ్. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ ఇలా ఒక మంచి డీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఏం చేస్తున్నారు వాళ్ళందరికీ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే UPSC CSC అనేది మెయిన్ గోల్ అవ్వచ్చు. బట్ when you can't jump at once, you can hop at one step in between. So this is such a step where you can take in between. ఇది అయ్యాక దీంతో పాటు మీరు parallel గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ స్టెప్ కెన్ బి UPSC CSC. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు you should not miss a chance. బికాస్ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తారు. It will always be an added advantage to your ongoing CSC preparation or groups preparation కూడా.